హలో ఫ్రెండ్స్, సో మనం ఇప్పుడు సిరీస్ యొక్క ఎక్సర్సైజ్ క్వశ్చన్ చూద్దామండి. సో మొదట మనం ఇక్కడ ఇది 10th వీడియో అండి సిరీస్లో, నెంబర్ సిరీస్లో. సో క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ఇక్కడ 400, 394, 388, 382, 376 అంటున్నాడు. అయితే దీనికి ఇక్కడ మనం సింపుల్గా చూడండి 400, సో నెక్స్ట్ వన్ 394, 388, సో నెక్స్ట్ 382, 376 అండ్ బ్లాంక్ అన్నారు. సో ఒకసారి మనం ఇది ఎక్సర్సైజ్ క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి మొదటిగా మనం ఇక్కడ సింపుల్గా చూద్దాం. సో ఇది డిఫరెంట్ సిరీస్తో ఏమైనా వస్తుందా అనేది ఒకసారి చూద్దాం అండి. సో 400 394 అవుతుంది. సో ఇక్కడ -6 అయి ఉంటుంది. సో 394 ఇక్కడ 388 అవుతుందండి. సో 394 388 అవ్వాలంటే మరలా ఇక్కడ -6. సో 388 -6 విల్ బి 382. Now again 382 -6 376. Now here 376 -6 అండి. సో 370 అనేది మొదటి క్వశ్చన్ యొక్క ఆన్సర్గా మనం ఇక్కడ తీసుకోవచ్చు. థర్డ్ ఆప్షన్లో ఉందండి 370. అంటే ఇక్కడ డిఫరెన్సెస్ ఏమవుతున్నాయంటే ఒక కాన్స్టెంట్ నెంబర్ 6 అనే కాన్స్టెంట్ నెంబర్ స్థిర సంఖ్య అనేది డిఫరెన్స్ అవుతుంది, అది కూడా తగ్గుతూ వెళ్తుందండి. రైట్. నౌ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ సెకండ్ క్వశ్చన్ వచ్చి 15, 38, 27, 50, 39, 62 అండ్ బ్లాంక్. రైట్ సార్. సో ఇక్కడ చూడండి 15, 38, 27, 50, 39, 62 బ్లాంక్ అన్నాడు. ఇక్కడ 15 అనే నెంబర్ 38 అవుతుంది, 38 27 అయింది, 27 50 అవుతుందండి. రైట్. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయగలిగితే సో 15 38 అవ్వాలి అంటే పాజిబిలిటీ ఏంటంటే మనకి ఇక్కడ సో +23 చేయొచ్చు అండి. సో 23 యాడ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ +23 అవుతుంది. మరి 38 అనేది 27 అవుతుంది. మరి ఇక్కడ 27 కూడా 23 యాడ్ చేశాను అనుకోండి 50 అవుతుంది. మరి ఇక్కడ 39 కూడా నేను ఇక్కడ 23 యాడ్ చేస్తే 62 అవుతుందండి. మరి ఇక్కడ డిఫరెన్స్ ఏమవుతుందో చూద్దాం. సో 38 27 అవ్వాలంటే -11, ఇక్కడ కూడా 50 -11 38, కనుక ఇక్కడ 62 -11 చేసాం అనుకోండి 51 అవుతుంది. కాబట్టి యువర్ ఆన్సర్ విల్ బి సో చాయిస్ 1 51 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఇక్కడ డిఫరెన్స్ రీసే +23 -11, +23 -11, +23 -11 ఈ యొక్క లాజిక్తో మనకి ఇక్కడ సో క్వశ్చన్ అనేది ఇవ్వబడింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ అండి. సింపుల్గా 97, 89, 83, 79, 73 అండి. సో సక్సెసివ్ ప్రైమ్ నెంబర్స్ అండి. సో ఇవన్నీ కూడా మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే కాన్జిగ్యూటివ్ ప్రైమ్ నెంబర్స్గా మనం ఇక్కడ తీసుకోవచ్చు. మరి ఇక్కడ కాన్జిగ్యూటివ్ ప్రైమ్ నెంబర్స్ అంటున్నారు. సో వరుస ప్రధాన సంఖ్యలు అండి. సో సక్సెసివ్ ప్రైమ్ నెంబర్స్ అండి. సో ఇక్కడ వరుస ప్రధాన సంఖ్యల్లో మనకి ఇక్కడ తగ్గుతూ వస్తున్నాయి కనుక 73కి ముందు వచ్చే ప్రైమ్ నెంబర్ 71గా మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అండి. నా ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ సో 15, 16, 20, 29, 45 అండ్ బ్లాంక్ అండి. సో ఇక్కడ ఈజీగా చూడండి 15 16 అవుతుంది, 15 + 1 16, 16 20 అవుతుంది, 16 + 4 20. Now 20 29 means 20 + 9 will be 29. Now 29 45 అంటే 29 + 16 అండి 45. అంటే ఇక్కడ డిఫరెన్సెస్ ఏమవుతున్నాయంటే పర్ఫెక్ట్ స్క్వేర్స్ అండి. 1 square, 2 square, 3 square, 4 square. So next number will be 5 square. 5 square means 25. Now here 45 + 25 will be 70 is the correct one అండి. So your answer will be so choice 2 అండి, 70 is the correct answer. Now fifth question చూద్దాం. 50. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 4, 1335, 2335, 3064, 3576 అండి. రైట్. ఒక్కసారి చూడండి. ఇక్కడ 4, 1335 అండ్ 2335 అండ్ 3064 అండ్ 3576 అండి. రైట్ ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి. 4 అనేది 1335 అవ్వాలి అంటే ఎంత ఎడిషన్ చేయాలంటే 1331 ఎడిషన్ అండి. 1331కి 4 యాడ్ చేస్తే 1335, 1331 మీన్స్ 11 పవర్ 3 అండి. సో ఇక్కడ నెక్స్ట్ నెంబర్ ఏమవుతుందంటే సో 2335 అయిందంటే 1000 యాడ్ అయింది. సో 1335కి 1000 అంటే 10 పవర్ 3 అనేది ఎడిషన్గా వస్తుందండి. ఇక్కడ +11 క్యూబ్ +10 క్యూబ్. సో ఐ హోప్ ఇట్ విల్ బి +9 క్యూబ్ అవ్వాల్సిందే అండి, ఎందుకంటే సక్సెసివ్ నెంబర్స్ ఇస్తున్నట్టుగా 729. సో 2300 + 700 3000, 35 + 29 విల్ బి 64 అవుద్ది. అంటే 3064 అండి. సో నెక్స్ట్ నెంబర్ వచ్చేసరికి ఇక్కడ 8 పవర్ 3గా తీసుకోవాలి. సో 8 పవర్ 3 అంటే 512గా ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు. అంటే ఇక్కడ 4 + 2 వచ్చి 6 అవుతుంది, 6 + 1 విల్ బి 7, 0 + 5 విల్ బి 5 అండ్ 3 అండి, 3576. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ నెంబర్ ఏమై ఉంటుందంటే
11 క్యూబ్, 10 క్యూబ్, 9 క్యూబ్, 8 క్యూబ్ కనుక నెక్స్ట్ వచ్చే నెంబర్ డెఫినెట్గా ఏమై ఉండాలంటే సో పవర్ 7 పవర్ 3 అండి. సో 7 పవర్ 3 అంటే డెఫినెట్గా 343 యాడ్ చేయాలి. సో 6 + 3 విల్ బి 9 అండ్ 7 + 4 ఈజ్ 11, 5 3 1 9. సో ఆన్సర్ విల్ బి 3919 అండి. సో 3919 మీన్స్ ఆన్సర్ విల్ బి చాయిస్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో 6th క్వశ్చన్ 10, 14, 22, 38, 70 అండ్ బ్లాంక్ అండి. రైట్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం 10 అనే నెంబర్ 14 అవుతుంది. సో 14, 22 అవుతుంది. ఇక్కడ చూద్దాం 10 + 4 విల్ బి 14. Now here 14 + 8 is 22. Now 22 plus ఇక్కడ 16 అండి. సో ఎందుకంటే 4 2s are 8 అండ్ 8 2s are 16 అండి. నెక్స్ట్ వచ్చే నెంబర్ డెఫినెట్గా 32 అవ్వాలి. నో 16 2s are 32. నో 32 2s are 64 అండి. అంటే ఇక్కడ +64 తీసుకోవాలి. దెన్ 7 + 6 13 కనుక 1304 అండి. సో 13 సో 13 అండి. సో 134 అనేది సరైన సమాధానంగా ఇక్కడ మనం ఎంచుకోవచ్చు. సో ఆన్సర్ విల్ బి చాయిస్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 7th క్వశ్చన్ సింపుల్ అండి. సో 3 3 6 18 72 360 అండ్ బ్లాంక్. సో 3 1s are 3, 3 2s are 6, 6 3s are 18, 18 4s are 72. సో your terms are multiplied with successive natural numbers అండి. సో న్యాచురల్ నెంబర్స్తో మల్టిప్లై అవుతున్నాయి కనుక 72 × 5 360 అండ్ 360 × 6 అండి. సో 36 6 are 216. సో యువర్ ఆన్సర్ విల్ బి 2160 ఈజ్ ద కరెక్ట్ వన్. సో 2160 మీన్స్ ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో 2160. నౌ కమింగ్ టు 8th క్వశ్చన్ సార్. 8th క్వశ్చన్ చూడండి ఇక్కడ ఏమవుతుందో. 4 8 24 120 అండ్ 840 అండ్ బ్లాంక్. సో చూడండి ఇక్కడ ఏమవుతుందంటే 4 8 24 120 840 బ్లాంక్ అంటున్నాడు. సో ఇక్కడ సింపుల్గా 4 2s are 8, 8 3s are 24, 24 5s are 120, 120 × 7 అండి. 12 7s are 84 కనుక 120 × 7 840. సో హియర్ ద టర్మ్స్ ఆర్ మల్టిప్లైడ్ విత్ సక్సెసివ్ ప్రైమ్ నెంబర్స్. సో వరుస ప్రధాన సంఖ్యల చేత హెచ్చివేతాన్ని తీసుకోవచ్చు అండి. కనుక 2 3 5 7 నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ విల్ బి 11, దెన్ 840 × 11 అండి. సో 840 × 11 మీన్స్ 11 × 0 0, 11 4s are 44, 11 8s are 88 + 4 అండి 92. So your answer will be 9240 is the correct answer. So coming to next question, 9th question andi. So very simple question, 9th question also. 5 10 40 240 and 1920 and blank. సో చూడండి ఇక్కడ 5 10 40 240 1920 బ్లాంక్ అన్నారు. సో ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే 5 10 అవుతుందండి, 10 40 అవుతుంది, 40 240 240 920. రైట్. ఇక్కడ చూడండి. సో సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ డిఫరెన్స్ ఏమైనా వస్తుందా అనేది చూడాలి. సో ఇక్కడ సింపుల్గా చూడండి 5 2 times అండి, 10 4s are 40, నా 46 are 240, 240 × 8 అండి. సో 24 8s are 192 అండి, 192. But next number definitely it should be multiplied with a 10. So 1920 × 10 ఎంత అంటే 19,200 అండి. సో 19,200 కనుక ఇక్కడ వచ్చే నెంబర్ ఏమవుతుందంటే 19,200 అండి. యువర్ ఆన్సర్ విల్ బి చాయిస్ 3 19,200. సో కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్. 4 5 12 39 160 అండ్ బ్లాంక్. రైట్ ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి. సో 4 1s are 4, 4 + 1 will be 5, 5 2s are 10, 10 + 2 is 12, 12 3s are 36, 36 + 3 39. Now 39 4s are +4 అండి. సో 39 × 4 అండి. సో 39 × 4 అంటే 4 9s are 36, 4 3s are 12 + 3 15, 156, దెన్ 156 + 4 160 అండి. సో ఆ విధంగా 160 × 5 + 5. సో 165s are 800, 805 means 805 అండి. సో యువర్ ఆన్సర్ విల్ బి చాయిస్ 1 805 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్, 11th క్వశ్చన్. 6 12 15 75 82 అండ్ నెక్స్ట్ నెంబర్ ఫాలోయింగ్ నెంబర్ అండి. సో 6 12 15 75 82 మీన్స్
So here the question is very simple. Now very simple sir, here 6 2s are 12. Now 12 plus 3 is 15. Now 15 5s are 75. 75 plus 7 and 82. Here the given numbers are, taken numbers are successive prime number, but multiplication, addition, multiplication, addition. So next number must be multiplication, then 82 into 11 and. So 82 into 11, 11 2s are 22, 11 8s are 88, 88 plus 2 will be 90. So your answer is 902 and third option అనేది సరైన సమాధానంగా అయితే ఇక్కడ మనం ఇవ్వవచ్చు. సో కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్. 8 4 4 6 12 30 and blank. So very simple question అండి. 8 4 means 8 is multiplied with 0.5. So 4 1s are 4. Now 4 into 1.5 and 6. Now 6 2s are 12. Now 12 into 2.5 30. Then 30 into 3 and so 33s are 90. 90 is the correct answer. Okay, coming to next question. So question number 13 అండి. 13. 6 8 19 61 249 and coming to next question, blank అండి, 249 and blank. So options are given 1249, 1261, 1251, 1256 sir. So very simple sir, ఇక్కడ 6 8 means here 6 8 means ఫర్ ఎగ్జాంపుల్ +2 తీసుకుందాం. బట్ ఇక్కడ 61 249 మీన్స్ లెట్ అస్ అజ్యూమ్ 61 4s are 241 and 4 అండి ప్లస్ 5 అవుతుంది, అంటే ఇది ఇంటూ 4 ప్లస్ 5 అవుతుంది. మరి ఇక్కడ చూస్తే ఇంటూ 3 చేయాలి. 19 3s are 51 57. సో 57 plus 4 will be 61. Now here into 2 plus 3 అండి, 8 2s are 16 plus 3 19. Now here into 1 plus 2, so 6 1s are 6 plus 2 8 అవుతుందండి. సో ఈ విధంగా 6 into 1 plus 2 will be 8 and 8 2s are 16, 16 plus 3 will be 19. Now here 19 3s are 57 plus 4 అండి 61. So coming to next one, so 61 into 4 plus 5 అండి, so 244 plus 5 249. Now our answer will be 249 into 5 plus 6 అండి, అంటే ఇది ఇంటూ 5 ప్లస్ 6గా తీసుకోవాలి. మరి ఇప్పుడు 249 into 5 plus 6 అన్నప్పుడు 5 9s are 45. సో 5 4s are 20 plus 4 24. Now 5 2s are plus 2 12 1245. 1245 plus 6 will be 1251 అండి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఎంత అంటే 1251 అనేది థర్డ్ ఆప్షన్ అనేది సమాధానంగా అయితే ఇక్కడ మనం ఎంచుకోవచ్చు అండి. సో కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, 14th క్వశ్చన్. 10 130 1430 and 100 10 and 500 and 50 and blank. రైట్ ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి. 10 130 1430 10,010 and 50,000 50 అంటున్నారు. సో ఇక్కడ జాగ్రత్తగా చూడగలిగితే మనం ఇక్కడ 130 అన్నాడు, 1430 10,010 అండ్ 50,000 50. అంటే ఇక్కడ మనం ఇది ఇంటూ 5 చేసామనుకోండి, విల్ గెట్ ద నెక్స్ట్ ఫాలోయింగ్ నెంబర్ అండి. ఇంటూ 5 చేసినప్పుడు అది వస్తుంది. మరి ఇక్కడ ఇంటూ 5 వస్తున్నప్పుడు ఇంటూ 4తో మనకి ఇది పాజిబిలిటీ ఉందా అనేది ఒక్కసారి చూసుకోవాలి. సో ఇంటూ 4 ఇది ఇంటూ 3 అంటే ఇక్కడ 1430 అవుతుందండి, 1430 అవుతుంది. మరి ఇప్పుడు నెంబర్ ఏమై ఉంటుంది అనేది ఒక్కసారి చూడగలిగితే చూడండి, 10 into 13 చేద్దామండి. సో 10 into 13 will be 130. సో 130 into 1430 అంటే ఐ హోప్ ఇట్ విల్ బీ, సో ద నెంబర్ విల్ బీ ఇంటూ 11 అయి ఉంటుంది. సో ఇక్కడ ఇంటూ 7 అవ్వాలి. సో నెక్స్ట్ నెంబర్ ఇంటూ 5 అవ్వాలి. అంటే ఇక్కడ మనకి ఈ విధంగా తీసుకుంటే నెక్స్ట్ వచ్చే నెంబర్ డెఫినెట్గా ఇంటూ 3 అవ్వాలండి. సో ఇంటూ 3 మీన్స్ 0 3 5s are 15 and 0 3 5s are 15. So your answer 150 150 అండి. సో ఆన్సర్ విల్ బీ థర్డ్ ఆప్షన్. సో the terms are multiplied with successive prime numbers in decreasing order, 13 11 7 5 and 3 అండి. సో కాబట్టి 150 150 అండి. సో ఇక్కడ 1,50,000 150 అనేది సరైన సమాధానంగా ఇక్కడ మనం ఎంచుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, 15th క్వశ్చన్. 289 256 225 and 196 and 169 and blank. సో వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. 289 17 square, 256 16 square, 225 means 15 square, 196 means 14 square, 169 means 13 square. So next number will be 12 square. So 12 square means 144 అండి. సో ఆన్సర్ will be fourth option is the correct answer.
సో కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ అండి 16th వన్ చూడండి 361 529 841 961 అండ్ బ్లాంక్. చూడండి ఇక్కడ 361 అంటే 19 స్క్వేర్, 529 మీన్స్ 23 స్క్వేర్, 841 మీన్స్ 29 స్క్వేర్, 961 31 స్క్వేర్. సో 19, 23, 29, 31, నెక్స్ట్ నెంబర్ 37 అండి, ప్రైమ్ నెంబర్. సో దీస్ ఆర్ సక్సెసివ్ ప్రైమ్ నెంబర్స్ అండి. సో ఎప్పుడైతే మనకి ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోండి సక్సెసివ్ ప్రైమ్ నెంబర్స్ ఇస్తున్నాడో అప్పుడు మనం ఇక్కడ 31 తర్వాత 37 కాబట్టి 37 స్క్వేర్ అంటే ఇక్కడ 37 ఇంటూ 37 అండి. సో 37 ఇంటూ 37 అంటే 1369 అండి. సో యువర్ ఆన్సర్ విల్ బి 1369 అంటే ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, ఆప్షన్ 4. ఓకే, సో కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్ 17th క్వశ్చన్ 9 64 25 216 49 అండ్ బ్లాంక్. రైట్ ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి 9 64 25 216 49 బ్లాంక్ అంటున్నాడు. సో 9 మీన్స్ వీ కెన్ ఎక్స్ప్రెస్ దిస్ నెంబర్ 3 స్క్వేర్. సో 64 మీన్స్ 4 పవర్ 3, 25 5 స్క్వేర్, 260 means 6 power 3, 49 means 7 power 2. So next number will be 8 power 3. So 8 power 3 means answer will be 512 is the correct answer. So 8 power 3 means 512. Option third one is the correct answer. Now coming to next question 18th one. 18th one 485, 473 and 445 and 401 and 341 and also blank sir. రైట్, ఇక్కడ చూడండి 485 473 అవుతుంది, 475 రైట్. ఇక్కడ చూడండి 401 341 అంటే ఇక్కడ మనం ఎంత సబ్ట్రాక్ట్ చేయొచ్చు అంటే సో -60 సబ్ట్రాక్ట్ చేసామనుకోండి. సో -60 చేస్తే 1 - 0 అంటే 40 - 6 34 అవుద్దండి. రైట్, ఇక్కడ 445 401 అంటే ఇక్కడ ఎంత సబ్ట్రాక్ట్ అయిందంటే -44 సబ్ట్రాక్ట్ అయింది. మరి 473 445 మీన్స్ సో 13 - 5 8 అంటే 28 సబ్ట్రాక్ట్ అయింది. 485 473 మీన్స్ 12 సబ్ట్రాక్ట్ అయింది. ఒక్కసారి ఇక్కడ చూడండి 12 28 డిఫరెన్స్ ఎంత అంటే 16 డిఫరెంట్, 28 44 డిఫరెన్స్ ఎంత అంటే 16, నా 44 60 డిఫరెన్స్ ఎంత అంటే -16 అండి. సో ఆ విధంగా తీసుకుంటే ఇక్కడ మనం ఇక్కడ సింపుల్గా చూడండి 12 + 16 28 + 16 44 + 16 60 + 16 అండి. సో 76 అంటే సబ్ట్రాక్ట్ అవ్వాలి. అంటే 341లో నుంచి 76 సబ్ట్రాక్ట్ చేస్తే 11 - 6 విల్ బీ 5 and here 13 - 7 6 అండి. సో యువర్ ఆన్సర్ విల్ బీ 265. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఒక రకంగా చెప్పాలంటే ఇది డబుల్ డిఫరెన్స్లో ఉందని చెప్పి మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు అండి. సో కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ 19th వన్. సో 50 51 77.5 and 156 and 391 and blank. రైట్ ఫ్రెండ్స్, వెరీ సింపుల్. 50 51 అవుతుంది అంటే ఇక్కడ ఇది ఇంటూ 1 + 1 అండి. 51 × 50 50 + 1 51. నౌ 51 77.5 అయిందండి. సో 51 × 1.5 + 1 అండి. ఇక్కడ చూడండి 51 × 1.5 దానికి మళ్ళీ 1 యాడ్ చేయాలి. సో 51 1 × 51 51 హాఫ్స్ అండి. అంటే ఇక్కడ మనం సింపుల్గా 51 + 51లో హాఫ్ ఎంత అంటే 25.5 ప్లస్ 1 యాడ్ చేయాలండి. అంటే ఓవరాల్గా ఇది 76 77 కాబట్టి ఇక్కడ 77.5 అండి సరిపోతుంది. మరలా ఇక్కడ ఇంటూ 2 + 1 అండి. సో 77 × 2 సో మనకి ఎంత అవుతుందో ఒక్కసారి చెక్ చేసుకుంటే సో 77.5 × 2 155 + 1 156 అండి. ఇక్కడ నెంబర్ 2.5 + 1 అండి. నెక్స్ట్ వచ్చే నెంబర్ ఇంటూ 3 + 1 అండి. సో 3 1 × 3 3 + 1 4 అవుద్ది. 3 7 9 are 27, 3 3s are 9 + 2 11 అండి. సో ఆన్సర్ విల్ బి 1174 అనేది సరైన సమాధానంగా ఇక్కడ మనం ఎంచుకోవచ్చు. అంటే ఇది ప్రొడక్ట్ సిరీస్ అండి. ఇంటూ 1 + 1 ఇంటూ 1.5 + 1 ఇంటూ 2 + 1 ఇంటూ 2.5 + 1 అండ్ ఇంటూ 3 + 1 అండి. సో యువర్ ఆన్సర్ ఫైనల్ ఆన్సర్ విల్ బి 1174 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ 20th క్వశ్చన్ అండి 20 20 35 and 60 105 and 190 and blank అండి. రైట్ ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి 20 35 60 105 190 అండ్ బ్లాంక్ అంటున్నారు. ఒకసారి జాగ్రత్తగా చూడగలిగితే 20 35 అవుతుందంటే డెఫినెట్గా +15 అవ్వాలండి. సో +15. మరి 35 60 అవుతుంది అంటే +25. నా 60 105 మీన్స్ +45.
చూద్దామండి. సో 105 190 మీన్స్ ప్లస్ 90 అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే 15 25 10 డిఫరెన్స్, 25 40 20 డిఫరెంట్, మరి 45 90 అంటే 45 డిఫరెన్స్ అండి. సో 105 అండ్ 190. సో మరొకసారి చెక్ చేద్దామండి. సో ఇంకొకసారి మనం ఇక్కడ చెక్ చేసుకుందాం. సో ఆన్సర్ ఇంకా అదర్ లాజిక్తో ఏమైనా వస్తుంది అనేది చూద్దాం ఒక్కసారి. రైట్. సో 20 35 అవుతుందంటే ఐ హోప్ 22s are 40, 40 minus 5 అండి 35. నౌ 35 2s are 70, 70 minus 10 అండి. నౌ నెక్స్ట్ ఇక్కడ 60, 62s are 120, 120 minus 15 అండి 105. నౌ 105 2s are 210, 210 minus 20 అండి 190. సో 190 2s are 300 సో 80 minus 25 అండి. అంటే ఇక్కడ మనం 380లో నుంచి మనం 25 సబ్ట్రాక్ట్ చేస్తే అవర్ ఆన్సర్ విల్ బి 355 అండి. సో ఆన్సర్ విల్ బి చాయిస్ థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఇక్కడ డిఫరెన్స్ నెంబర్ -5 -10 -15 -20 -25 అండి. మల్టిప్లై నెంబర్ ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ మెయింటైన్ అవుతుందంటే 5 డిఫరెన్స్ 5 డిఫరెన్స్ 5 డిఫరెన్స్ 5 డిఫరెన్స్. సో ఫ్రెండ్స్ మీ ఆన్సర్ 380 minus 25 355 is the correct answer. So our answer will be 355 అండి. Now coming to next question 21. 496 and 244 118 అండి. నెక్స్ట్ వన్ వచ్చి 55 అండ్ నెక్స్ట్ వన్ 23.5 అండ్ బ్లాంక్. రైట్ ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి. 496 244 118 55 23.5 అంటున్నాడు. ఇక్కడ మనం 496 244 అవ్వాలి అంటే 244కి డబల్ 488 అండి. కానీ ఇక్కడ 496 వచ్చింది కనుక 496 అంటే ఇక్కడ మేబీ మనం 496లో నుంచి ఒక 4 తీసివేద్దామండి. తీసివేసినప్పుడు ఏమవుతుందంటే 492 అవుతుంది. కాబట్టి ఇక్కడ 4 కాదు 492లో హాఫ్ అనేది 244 అయ్యే అవకాశం అయితే ఇక్కడ లేదండి. సో కాబట్టి ఇక్కడ మనం సింపుల్గా ఏం చేద్దామంటే 496 అండి. సో 496లో 8 సబ్ట్రాక్ట్ చేసామనుకోండి. సో ఏమవుతుందంటే 488 అవుద్ది. దాన్ని సగం చేస్తే 244 అవుద్ది. అదేవిధంగా 244లోంచి మనం 8 సబ్ట్రాక్ట్ చేద్దామండి. సో 8 సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే సో 236 అవుద్ది. దాన్ని బై 2 చేయడం ద్వారా 118 వస్తుందండి. అంటే 488/2 244 అండ్ 236/2 118 అండి. సో ఆ విధంగా తీసుకుంటే ఇంకా నెక్స్ట్ నెంబర్ 118 - 8 అండి. సో 110 దాన్ని ఆఫ్ చేసామనుకోండి. 110 ఆఫ్ చేస్తే ఎంత అంటే 55. సో సరిపోతుందండి. సో 55ని కూడా 55లోంచి 8 సబ్ట్రాక్ట్ చేద్దాం, బై 2 చేద్దాం అండి. 55లో 8 పోతే సో మనకి 47 అవుతుంది. 47/2 ఎంత అంటే 23.5 అండి. సో ఆ విధంగా 23.5లోంచి 8 సబ్ట్రాక్ట్ చేసి బై 2 చేయాలి. మరి 23లో 8 పోతే మనకి ఎంత వస్తుంది అంటే 15.5 అండి. 15.5/2 అంటే 27 times 27 times and 5 అండి. సో యువర్ ఆన్సర్ విల్ బి 7.75 అండి. సో ఆన్సర్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఫ్రెండ్స్ వెరీ సింపుల్. 8 సబ్ట్రాక్ట్ చేసి దాన్ని బై 2 చేశాడండి. సో 8 సబ్ట్రాక్ట్ చేసి బై 2 చేశాడు. ఇక్కడ 8 సబ్ట్రాక్ట్ చేసి బై 2, 8 సబ్ట్రాక్ట్ చేసి బై 2 చేయడం ద్వారా సో ఫాలోయింగ్ నెంబర్స్ అనేవి ఇక్కడ వస్తున్నాయని చెప్పి మనం మాట్లాడుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ 22nd క్వశ్చన్ అండి. 22nd క్వశ్చన్ చూద్దాం ఇక్కడ. సో మరి 22nd క్వశ్చన్ ఏమొస్తుందో చూడండి. 999 ఓకే 999 1000 501 168 43 అండ్ బ్లాంక్. రైట్ ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి. 999 1000 501 168 43 అండ్ బ్లాంక్ అంటున్నారు. సో ఇక్కడ 999 1000 అవ్వాలంటే డెఫినెట్గా మనం ఇక్కడ ఎంత చేయాలి అంటే సో మనం +1 చేసి డివిజన్ చేయాల్సి ఉంటుందండి. +1 చేసి అంటే ఇక్కడ మనం సింపుల్గా 999 +1 డివైడెడ్ విత్ 1 అండి. సో 1000/1 ఎంత అంటే 1000 వస్తుంది. నెక్స్ట్ నెంబర్ 1000. నౌ ఇప్పుడు ఈ 1000కి మనం 2 కలిపి డివిజన్ 2 చేద్దామండి. సో అప్పుడు ఏమవుతుందంటే 1002/2 అండి. సో 1002/2 ఎంత అంటే 501 వస్తుంది. సో నెక్స్ట్ ఆ విధంగా 501కి 3 కలుపుదాం, బై 3 చేద్దామండి. 501 + 3 ఎంత అంటే 504, 504/3 అండి. సో 504/3 అంటే 3 16s are 48, 24 3 8s అండి 168 సరిపోతుంది. కాబట్టి ఇక్కడ 501 వచ్చింది, 168 కూడా వచ్చిందండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ
168కి మరలా మనం ఏం చేద్దామంటే 4 కలిపి బై 4 చేద్దాం. 168 ప్లస్ 4 విల్ బి 172, 172 బై 4 అండి. సో 4 4s ఆర్ 16 అండ్ 4 3 టైమ్ అంటే 43. నా 43కి 5 యాడ్ చేసి దాన్ని బై 5 చేద్దామండి. 43 ప్లస్ 5 విల్ బి 48, 48 బై 5 అండి. సో 48 బై 5 అంటే సో 5 9s ఆర్ 45, 3 30 means 6 అండి, 9.6. So your answer will be 9.6 is the correct answer for the given question, sir. So your answer will be 22, third option 9.6 అండి. Next one, 23rd question అండి. 23rd question. So 15, 32, 67, 139 blank 581 అండి. రైట్. సో 15, 32, 67, 139 బ్లాంక్ 581 అండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే 15, 32, 67, 139 బ్లాంక్ 581 అంటున్నారు. సో ఇక్కడ మనం 15, 32 అవ్వాలి అంటే పాసిబిలిటీ ఏంటంటే ఇంటూ 2 ప్లస్ 2 అండి. అంటే ఇక్కడ మనం 15 2s ఆర్ 30, 30 ప్లస్ 2 ఎంత అవుతుందంటే 30 ప్లస్ 2 అండి. సో ఇక్కడ మనం సింపుల్గా చూడండి, సో 32 అవుతుంది. నా అదేవిధంగా 32 ఇంటూ 2 64, 64 ఓకేనా, ప్లస్ 3 అండి 67 అవుతుంది. నా 67 2s ఆర్ సో అంటే మనం సో 134 అండి. సో 134. సో దానికి మనం ఇక్కడ సో సింపుల్గా ఏం చేద్దామంటే సో 5 యాడ్ చేద్దామండి. సో ఇక్కడ 67 2s ఆర్ 134 ప్లస్ 5 ఎంత అంటే 139. అంటే ఎడిషన్ నెంబర్ ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 5 అండి. ఆ విధంగా 139 ఇంటూ 2 ప్లస్ 7 చేద్దామండి. సో 139 2s ఆర్ 139 2s ఆర్ 2 9s ఆర్ 18, 2 3s ఆర్ 6 ప్లస్ 1 7, 278. సో 278 ప్లస్ 7 విల్ బి 285 అండి. సో ఆ విధంగా తీసుకుంటే ఆన్సర్ 285 అవ్వాలి. మరి నెక్స్ట్ కూడా చెక్ చేద్దామండి. మరి ఆన్సర్ 285 ఉంది, బట్ ఇక్కడ 285 ఇంటూ 2 ప్లస్ 11 అండి. నా 285 ఇంటూ 2, 2 5s ఆర్ 10, 2 8 16 ప్లస్ 1 17, 2 2 జార్ అంటే ఇక్కడ 4 ప్లస్ 1 5, 570 ప్లస్ 11 అండి. సో డెఫినెట్గా నెక్స్ట్ నెంబర్ 581 కనుక 581 వస్తుంది కనుక 285 అనేది సరైన సమాధానంగా ఇక్కడ మనం ఎంచుకోవచ్చు. సో కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, 24th క్వశ్చన్ అండి. 440, 439 అండ్ 443. సో 416 నెక్స్ట్ బ్లాంక్ 307 అండి, 307. రైట్ సార్. సో ఒక్కసారి మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే 440 39 అవుతుంది అంటే డెఫినెట్గా -1 అండి, -1. సో 439 443 అంటే ప్లస్ 4 చేయాలి. నా ఇక్కడ 443 416 అవుతుంది అండి. సో 443 416 అవుతుంది అంటే ఇక్కడ ఏం చేశాడు అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇది 1 క్యూబ్ అండి, ఇది 2 స్క్వేర్. అంటే మనం నెక్స్ట్ 3 క్యూబ్ అనుకుందాం. 3 క్యూబ్ అనుకుంటే -27 అండి. సో -27 చేస్తే 443 -27 416 అవుతుంది, సరిపోతుంది. కాబట్టి నెక్స్ట్ వచ్చే నెంబర్ డెఫినెట్గా 4 స్క్వేర్ అవ్వాలి, అది కూడా ఎడిషన్ అవ్వాలండి. సో 416 ప్లస్ 16 432 అవుతుంది. సో నెక్స్ట్ వచ్చే నెంబర్ డెఫినెట్గా 5/3 అండి, మైనస్ అవ్వాలి. ఎందుకంటే ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్, ఇది ప్లస్ అండ్ ఇది మైనస్ అండి. -5/3 అంటే -125. నౌ 400లో 100 పోతే 300, 32 - 25 మీన్స్ 07 అంటే 307 అండి. సో యువర్ ఆన్సర్ విల్ బి సో ఆన్సర్ 432. ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద గివెన్ క్వశ్చన్ సార్. వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. సో కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ అండి, 25th one. 121, 265 అండ్ 434 అండ్ 630 బ్లాంక్ 1111 అండి. రైట్ ఫ్రెండ్స్, ఒక్కసారి చూడండి. 121 165 అవుతుంది అంటే దీనికి ఎంత ఎడిషన్ అయిందంటే 144 అండి. 144 మీన్స్ 12 స్క్వేర్. నెక్స్ట్ 265 434 అవుతుందండి. సో 265 434 అవ్వాలి అంటే సో డెఫినెట్గా మనం ఇక్కడ ఎంత యాడ్ చేయాలి అంటే 13 స్క్వేర్ 169 అవుద్ది. సో 169 యాడ్ చేసామనుకోండి 13 స్క్వేర్. సో 13 స్క్వేర్ 169 మీన్స్ సో డెఫినెట్గా 434 అండి. సో నెక్స్ట్ నెంబర్ వచ్చి 14 స్క్వేర్. 14 స్క్వేర్ మీన్స్ 196 అండి. 196 మీన్స్ 400 100 500 30 90. సో 120 520 ఓకే 620 ప్లస్ 10 అండి 630 సరిపోతుంది. కానీ ఇక్కడ 15 స్క్వేర్ యాడ్ చేయాలండి అంటే 225. సో 600 200 800 30 25 55 ఆన్సర్ విల్ బి 855 అవుతుందండి. ఆ విధంగా 16 స్క్వేర్ యాడ్ చేసామనుకోండి
256 యాడ్ అవ్వాలి. చూడండి 800 200 1000 50 50 1100 5 + 6 11 అంటే 1111 సరిపోతుంది కనుక మన యొక్క ఆన్సర్ మనం దీనికి 855 అనేది సరైన సమాధానంగా ఇక్కడ మనం ఎంచుకోవచ్చు. నౌ కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ అండి 26 క్వశ్చన్. డైరెక్షన్స్ ఫర్ క్వశ్చన్స్ 26 to 30 అండి. ఫైండ్ ద రాంగ్ నెంబర్ ఇన్ ద సిరీస్. సో యొక్క సిరీస్లో రాంగ్ నెంబర్ ఐడెంటిఫై చేయమంటున్నాడు. సో కొంచెం మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే ఈ ప్రశ్నలు కూడా ఈజీగా ఉంటాయండి. అంటే మనకి ఇక్కడ తప్పు సంఖ్య ఏంటి అని చెప్పి గుర్తించమని చెప్పి ఇక్కడ మనకి ప్రశ్న ఇవ్వడం జరిగిందండి. తప్పు సంఖ్య ఏంటని చెప్పి అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ 12 33 55 84. సో నెక్స్ట్ నెంబర్ 114 147 అండ్ 183 అండి. రైట్ ఫ్రెండ్స్, ఒక్కసారి చూస్తే మీరు ఇక్కడ 12 33 అవుతుంది అంటే డెఫినెట్గా +22 అవ్వాలి అండి, +22. మరి ఇప్పుడు 33 55 ఏంటంటే +22 అవ్వాలి. నౌ అంతే కదా. సో 3 + 2 5 3 + 2 5 అంటే ఇక్కడ +22 అంటే ఇక్కడ ఏదో మిస్టేక్గా ఉంటుందండి. సో ఒక్కసారి మనం ఇక్కడ సో లాస్ట్ నుంచి చేయడానికి మనం ఇక్కడ ఒక్కసారి ప్రయత్నిద్దాం. సో లాస్ట్లో 147 183 అయిందండి. సో 147 183 అయింది అంటే ఇక్కడ సో 13లో 7 పోతే 6, 7లో 4 పోతే 3 అంటే ఇది 36 అవుతుందండి, +36. నా 114 147 అంటే 7 - 4 3 అండి, 4 - 1 3 అంటే ఇది +33 అండి. అంటే ఇక్కడ నాకు డిఫరెన్సెస్ ఏమర్థమవుతుందంటే ఇది +33 అవుతుంది, ఇది +36 అవుతుంది కాబట్టి ఇది మేబీ +30 అవ్వాలి. అప్పుడు ఇది +27 అవ్వాలి, అది ఇప్పుడు +24 అవ్వాలి, ఇది +21 అవ్వాలండి. అంటే మనకి సెకండ్ నెంబరే రాంగ్ నెంబర్ అండి. సో కాదా. రైట్, 12 + 21 అండి. సో 12 ఇక్కడ 3 డిఫరెన్స్ మెయింటైన్ అవుతుంది. సో సారీ 3 డిఫరెన్స్ మనకి ఇక్కడ మెయింటైన్ అవుతుంది కాబట్టి సో 12 + 21 33 కరెక్టే. బట్ 33 + 24 ఎంత అంటే 57 అండి. సో థర్డ్ నెంబర్ రాంగ్ నెంబర్, 55 రాంగ్ నెంబర్. నా 57 + 27 డెఫినెట్గా 7 7 14 50 20 70 70 + 14 84 అండి. నా 84 + 30 114 సరిపోతుంది. దెన్ వాట్ ఈస్ ద రాంగ్ నెంబర్ సార్? సో 55 ఈజ్ ద రాంగ్ నెంబర్. సో ఇఫ్ యూ వాంట్ టు రిప్లేస్ ద రాంగ్ నెంబర్ విత్ ద కరెక్ట్ నెంబర్ మీన్స్ 57 ఈజ్ ద కరెక్ట్ నెంబర్ అండి. సో యువర్ ఆన్సర్ విల్ బి రాంగ్ నెంబర్ ఈజ్ 55 అండి. రాంగ్ నెంబర్ తప్పు సంఖ్య ఎంత అంటే మనం సింపుల్గా ఇక్కడ మనం తప్పు సంఖ్య ఎంత అంటే 55ని మనం తప్పు సంఖ్యగా మనం ఇక్కడ ఎంచుకోవచ్చు. రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ 27th వన్. 1850, 1050 అండ్ 650 400 అండ్ 350 అండ్ హియర్ 300 అండ్ 275 అండి. రైట్ ఫ్రెండ్స్, ఒకసారి కొంచెం జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయగలిగితే 1850 1050 650 400 350 300 275. సో 1850 1050 అవ్వాలంటే -800 అండి. నౌ 1050 650 అంటే -400 అంటే ఇందులో సగం అవుతుందండి. ఎందుకంటే 800 డివైడెడ్ టు 400 400 డివైడెడ్ టు 200 -200 అండి. మరి 650లో 200 పోతే డెఫినెట్గా 400 రాంగ్ నెంబర్ అయి ఉండాలండి, 450. నౌ 200ని మళ్ళీ ఆఫ్ చేస్తే 100 అవుతుంది, -100. దెన్ 450 - 100 350 అవుతుంది. హియర్ అగైన్ ఆఫ్ అండి, 100లో ఆఫ్ అంటే 50 -50. దెన్ 350 - 50 300. మళ్ళీ 50లో ఆఫ్ అండి -25. నౌ 300 - 25 275 అవుతుంది. దెన్ వాట్ ఈస్ ద రాంగ్ నెంబర్ సార్? హియర్ వెరీ సింపుల్, హియర్ ద రాంగ్ నెంబర్ విల్ బి సో 400 ఈజ్ ద రాంగ్ నెంబర్. తప్పు సంఖ్య అడుగుతున్నాడండి, రాంగ్ నెంబర్ మనం 400గా తీసుకుందాం. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నౌ కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్స్ అండి 28th క్వశ్చన్. 12 31 72 95 114. నెక్స్ట్ వన్ 131 అండ్ 144 అండి. సో వీ నీడ్ టు ఐడెంటిఫై ద రాంగ్ నెంబర్ హియర్ సార్. రాంగ్ నెంబర్ ఒకసారి చూస్తే ఇక్కడ 131 144 అయిందండి. సో ఇది +13 అవ్వాలి. 114 31 అయింది అంటే ఇది +17 అవ్వాలి. ఓకే, నా ఇక్కడ డెఫినెట్గా +19 అండి. సో ఇది డెఫినెట్గా +23. సో ఇది 29 అండ్ ఇయర్ 31 అండి.
అంటే ఈ విధంగా తీసుకుంటే మనం ఇక్కడ సెకండ్ నెంబరే రాంగ్ నెంబర్ అవుతున్నట్టుగా మనకి అనిపిస్తుంది. సో 12 + 31 ఎంత అంటే 43 అవ్వాలండి. నౌ 43 + 29 డెఫినెట్లీ 72, 72 + 23 95, 95 + 19 114, 114 + 17 131, నా 131 + 13 ఎంత అంటే 144 అండి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఇక్కడ 43 + 29 72 కాబట్టి వాట్ ఈస్ ద రాంగ్ నెంబర్ సార్? సో అవర్ క్వశ్చన్ 28 తప్పు సంఖ్య అండి. రాంగ్ నెంబర్ ఈజ్ హియర్, ఓన్లీ 31 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నౌ కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ అండి, 29th one. 24, 25 and 29, 36, 54, 79 and 115 అండి. 115 చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 24, 25, 29, 36, 54, 79, 115 అంటున్నారు. ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే ఇక్కడ 24, 25 అవుతుందంటే డెఫినెట్గా +1 అయి ఉంటుంది. నా 25, 29 మీన్స్ +4. నా 29 + 9 ఎంత అంటే 38 అవ్వాలండి. ఐ హోప్ మేబీ 36 ఈజ్ ద రాంగ్ నెంబర్. సో 38 అండి. నా 38 + 16 విల్ బి 54 కరెక్టే. 54 + 25 79. Now 79 + 36 will be 115. So your wrong number will be in this question. Wrong number will be 36 is the correct answer అండి. సో 36 అనేది సో మనం రాంగ్ నెంబర్గా ఇక్కడ మనం ఎంచుకోవచ్చు. సో ఆన్సర్ విల్ బి 36 అండి. సో ఈ యొక్క వీడియో 10th వీడియో నడుస్తుంది అండి. ఈ యొక్క 10th వీడియోలో సిరీస్లో మనం ఇక్కడ సో సింపుల్గా మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే 30th క్వశ్చన్ చూద్దామండి. లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. 30, 5, 10, 17, 33, 65, 129 and 257 అండి. రైట్, ఇక్కడ కొంచెం మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే ఇక్కడ 5, 10 అవుతుందండి, +5 అవ్వాలి. నా 10, 17 అంటే +7. నా ఇక్కడ +11 అనుకున్నాం అనుకోండి, 17 + 11 ఎంత అంటే 28 అవ్వాలండి. మరి ఇప్పుడు 28 తర్వాత 65 అవుతుంది, 65 129 అండి. అంటే 5, 11 తర్వాత 13 అవ్వాలి. సో అవ్వట్లేదండి. కాబట్టి లాజిక్ ఇది ప్రైమ్ నెంబర్స్ లింకప్గా ఇవ్వట్లేదు. కాబట్టి ఇంకా అదర్ లాజిక్ మనం ఇక్కడ చెక్ చేద్దామండి. సో ఈజ్ దేర్ ఎనీ అదర్ లాజిక్ చూద్దాం. 5, 10, 17, 33, 65, 129 and 257. సో 5 రాంగ్ నెంబర్, 10 రాంగ్ నెంబర్, 17 రాంగ్ నెంబర్, 60 అంటే ఇక్కడ ఇవి కరెక్టే ఉన్నాయండి. మరి ఇప్పుడు 129, 257 అవ్వాలంటే పాసిబిలిటీ ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. ఇక్కడ చూడండి, 65 2 సార్ 130, 130 -1 అండి. అదేవిధంగా 129 2 సార్ 258, 258 -1 257 అండి. అదేవిధంగా తీసుకుంటే 33 2 సార్ 66 -1 65. నెక్స్ట్ ఇక్కడ 17 2 సార్ 34, 34 -1 33. ఇక్కడ సో 10 2 సార్ ఓకే -1 అంటే ఇక్కడ మనకి ఇంటూ 2 -1 అండి. అంటే ఇక్కడ 5 2 సార్ 10, 10 -1 ఇక్కడ 9 అవ్వాలండి. 9. 9 2 సార్ 18 -1 17. సో వాట్ ఈస్ ద రాంగ్ నెంబర్ సార్? హియర్ ఇన్ 30th క్వశ్చన్ ద రాంగ్ నెంబర్ విల్ బి ఈక్వల్ టు రాంగ్ నెంబర్ ఈజ్ 10 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఇక్కడ 30వ ప్రశ్నకి మనం సమాధానం మనం సో 30th వన్ ఏంటంటే సెకండ్ ఆప్షన్ మనం సమాధానంగా ఇవ్వవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ కూడా మనం సాల్వ్ చేద్దాం. ధన్యవాదాలు.